అస్సలాముఅలైకుం గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా స్టైల్లో వెజ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నెలో ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ వేసుకొని తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, టొమాటో కూడా వేసుకొని ఫ్రై చేయాలి. ముందుగానే మనం బియ్యం కడిగి నానపెట్టుకోవాలి. మనం ఎంత బియ్యం అయితే వేసుకోవాలి అనుకుంటున్నామో అంత బియ్యం కడిగి నానపెట్టుకోవాలి. తర్వాత దీంట్లో ధనియాల పొడి, కారం, అలాగే ఉప్పు వేసుకోవాలి. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇట్లా టమాటాలు ఉంటాయి కదా, అవి ఇట్లా మ్యాష్ చేసుకోవాలి, లేకపోతే ముక్కలు ముక్కలుగా కనిపిస్తాయి. మేము తినమని మమ్మీ అట్లా మ్యాష్ చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి అల్లం, తెల్లగడ్డ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వెజిటేబుల్స్ ఉంటాయి కదా, మనం ఏమేమి వెజిటేబుల్స్ అయితే తీసుకుంటామో ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. మేమైతే క్యారెట్, బీన్స్ తీసుకున్నాం. ఇవైతే మేము పచ్చిగానే తీసుకున్నాం, అందుకనే అయితే కొద్దిగా వాటర్ వేసి మమ్మీ బాయిల్ చేస్తుంది. ఇవి కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మూత తీసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అండ్ మిల్ మేకర్స్ కూడా వేసుకోవాలి. ఈ మిల్ మేకర్స్ ఏంది అని అంటే ఫస్టే హాట్ వాటర్లో వేసుకొని బయటకు తీసేసేయాలన్నమాట. ఇప్పుడు మనం ఎంత అయితే బియ్యం తీసుకున్నామో దానికి డబల్గా వాటర్ వేసుకోవాలి. మేమైతే 2 గ్లాసెస్ రైస్ వేసుకున్నాం కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాము. ఇలా వాటర్ వేసుకొని పైన లిడ్ పెట్టేసుకోవాలి. లిడ్ పెట్టుకుంటే ఎసరు వస్తుంది. ఎసరు వచ్చిన తర్వాత ఇందాక మనం నానపెట్టుకున్న బియ్యం వేయాలి. బియ్యం వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయండి, ఎందుకనంటే ఆ వేడి వాటర్ పైకి ఒలికి పడతాయి అన్నమాట. ఏంటి గిన్నె మారిపోయింది అని చూస్తున్నారా? ఇందాక రైస్ కుక్కర్లో చేస్తున్నప్పుడు క్వాంటిటీ ఎక్కువ అయిపోయి బయటకు వచ్చేసింది, అందుకనే మమ్మీ దీంట్లోకి మార్చేసింది అనమాట. ఇప్పుడు దమ్ పెట్టుకుందాము. ఒక చిన్న రేక్ లాంటిదైనా లేకపోతే పెనం ఉంటుంది కదా, ఆ పెనం అన్న స్టవ్ మీద పెట్టేసి దాని మీద రైస్ పెట్టేయండి. ఇలా చేస్తే ఏంటంటే కింద మాడు త్వరగా అంటదు అండ్ దమ్ కూడా కరెక్ట్గా ఈవెన్గా అవుతుంది. అంతే అండి, రెడీ అయిపోయింది మా వెజ్ పులావ్. ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.